గాక. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ మాటలు వినిచిన అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మనల్ని ప్రేమించి మన జీవితంలో మనకిచ్చినటువంటి ఈ యొక్క విలువైనటువంటి సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖన భాగాలను చదువుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం మరి శరీరధారిగా ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి కాలినడకనే ఆయన అనేక ప్రాంతాలకు ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మరి స్థితిగతులను బట్టి వారికి కావలసినటువంటి సహాయం చేయటం, వారి రోగములను స్వస్థపరచటం, వారి దెయ్యముల నుండి విడుదల కలిగించటం, కొంతమందికి పాప క్షమాపణ కలిగించటం, అదే రీతిగా కొన్ని సందర్భాలలో వారి మీద జాలిపడి, వారి మీద కనికరపడి, వారికి కావలసినటువంటి శరీర సంబంధమైన ఆహారాన్ని కూడా పెట్టించటం, మరి అనేకమైనటువంటి కార్యాలు ఆయన చేయటం జరిగింది. ఆయన వారి మీద జాలిపడెను, ఆయన వారి మీద కనికరపడెను అనేటువంటి మాటలను కూడా మనం చూస్తూ ఉంటాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆయన ఆహారంగా పెట్టారు. ఆ రీతిగానే ఆయన అనేకమైనటువంటి కార్యాలను చేయటం, వారి మీద జాలి కనికరం చూపించడం మనం చూస్తూ ఉంటాం. అదే సందర్భంలో ఆయన వారి మీద కోపపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. శిష్యుల మీద కోపపడిన సందర్భాలు ఉన్నాయి. జనసమూహము ఎంతగా ఆయన గురించి, ఆయన వాక్యాన్ని బోధించిన, దేవుని రాజ్యమును గురించి తెలియచేసిన, వారు వినకుండా ఉన్నటువంటి స్థితిని బట్టి వారి మీద కోపపడటం, వారిని గద్దించటం కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే మరి ఆయనకు అన్ని సందర్భాల్లో, అంటే ఆయనకు అత్యధికమైనటువంటి కోపము తెప్పించినటువంటి సందర్భం ఒకటి ఉంది. ఆయనకు అత్యాగ్రహము తెప్పించినటువంటి సందర్భం ఒకటి ఉంది. అటువంటి అత్యాగ్రహము, అత్యధికమైనటువంటి కోపము తెప్పించినటువంటి ఆ సందర్భంలో ఆయన పలికినటువంటి కొన్ని పలుకులను ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఆయన ఎందుకు అంత అత్యాగ్రహం తెచ్చుకున్నాడు, అత్యధికమైనటువంటి కోపం ఆయనకు రావడానికి గల కారణం ఏమిటి, ఆ సందర్భంలో ఆయన పలికినటువంటి పలుకులు ఏమిటి, ఆ పలుకుల ద్వారా ఈరోజు మనము తీసుకొనవలసిన జాగ్రత్తలు ఏమిటి అనేటువంటి విషయాలను తెలుసుకొనటానికి ప్రయత్నం చేద్దాం. మరి ఆయనకు అత్యాగ్రహం తెప్పించినటువంటి సందర్భంలో ఆయన పలికిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం. మత్తయి రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45 వచనాలకు మనం చూసినట్లయితే ఆయనకు మరి అత్యాగ్రహము తెప్పించినటువంటి సందర్భంలో ఆయన పలికినటువంటి మాటలు అవి. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 43. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముడును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పలికినటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. మరి ఈ యొక్క పలుకులు, ఈ యొక్క మాటలు ఆయన పలికినప్పుడు ఆయన ఎంతో అత్యాగ్రహుడై ఉన్నాడని నేను చెప్పాను. మరి ఆయనకి అంత అత్యాగ్రహము రావటానికి, కోపము రావటానికి గల కారణం ఏమిటి, అది ఈరోజు మనం మొదట ఆలోచించాలి. ఆ తర్వాత దీనిని గురించినటువంటి కొన్ని సంగతులను మనం తెలుసుకొని తద్వారా మనము మన ఆత్మీయ జీవితంలో తీసుకొనవలసినటువంటి జాగ్రత్తల గురించి ఆలోచన చేద్దాం. మరి ఇదే మాటలను లూకా సువార్తలో లూకా గారు కూడా రాయటం జరిగింది. ఆ మాటను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయం
24 నుంచి 26 వచనాలకు మధ్య ఇవే మాటలు అక్కడ కూడా రాయబడి ఉన్నాయి. అపవిత్రాత్మ, లూకాసు వార్త 11:24 నుంచి 26 వచనాలు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగుదనని చెప్పాను. ఇక్కడ లూకా గారు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నారు. లూకా గారు తెలియచేసినటువంటి ఈ మాటలు, మత్తయి సువార్తలో మత్తయి గారు తెలియచేస్తున్నటువంటి ఈ మాటలు రెండూ కూడా ఒకటే అర్థాన్ని తెలియజేస్తున్నాయి. ఆ మాటలే ఇక్కడ రాయబడి ఉన్నాయి. అయితే అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏమిటంటే, మత్తయి రాసిన సువార్తలో ఒక మాట అధికంగా రాయబడి ఉన్నది. అదేమిటి అంటే చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 45వ వచనంలో అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును. ఆ మాట లూకా గారు రాయలేదు, ఇక్కడ మత్తయి గారు రాశారు. సో అలాగునే ఈ దుష్టతరము వారికి సంభవించును అని అంటున్నారు. అంటే ఇక్కడ ఆయన ఎవరితో ఈ మాటలు పలికారు అంటే ఒక దుష్టతరముతో మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడుతున్నది. ఈ దుష్టతరము అన్నారు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి దుష్టతరముతో ఆయన మాట్లాడుతున్నారు. అదే రీతిగా ఆ దుష్టుని సంబంధులుగా దుష్టతరముగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరితో కూడా ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మరి ఈ పలుకులు ఆయన పలకటానికి గల కారణం ఏమిటి? ఆయనకు అత్యాగ్రహము, కోపమును తెప్పించినటువంటి సందర్భం ఏమిటి అనేటువంటి విషయాలను ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆలోచన చేసిన తర్వాత మరి ప్రాముఖ్యమైనటువంటి మన ఆత్మ సంబంధమైన జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి మరి కొన్ని సత్యాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఆయనకు అంతగా కోపం తేవడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవటం కోసం మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆయనకు ఎందుకు అంతగా కోపం వచ్చింది, ఎందుకు ఆయన అంతగా అత్యాగ్రహుడయ్యాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆ సందర్భం ఏమిటో మనకు అర్థమవుతుంది. మరి మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 22వ వచనం నుంచి చూసినట్లయితే, అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. యేసుక్రీస్తు దగ్గరికి దెయ్యం పట్టినటువంటి గుడ్డివాడు, మూగవాడు ఆయన దగ్గరికి తేబడ్డాడు. ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలు పలుకక మునుపు ఆ సందర్భంలో జరిగింది. ఏదో ఒక కార్యం జరిగింది, ఒక సందర్భం ఉంది, అక్కడ ఏదో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనను బట్టి ఆయన కోపముతో, ఆగ్రహముతో ఈ మాటలు పలుకుతున్నాడు. ఆ మాటలు యొక్క పరమార్థం మనం తెలుసుకుంట కోసం ముందు సందర్భం ఏంటో తెలుసుకుంటున్నాం. అప్పుడు అనగా ఆయన ఈ మాటలు పలుకొక ముందు జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, ఒక దెయ్యం పట్టినటువంటి గుడ్డివాడు, మూగవాడు, దెయ్యం పట్టింది, గుడ్డివాడు, మూగవాడు, ఆయన యొద్దకు ఆ వ్యక్తిని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడుటయు శక్తియు చూపును కలవాడాయి. అంటే ఇక్కడ అతడిలో ఉన్నటువంటి దెయ్యం పోయింది, అతడు చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, దానితో పాటు శక్తిని కూడా పొందాడని రాయబడాడు. అంటే స్వస్థత వచ్చింది, దెయ్యం పోయింది, బానే ఉంది. ఇది జరిగినటువంటి కార్యం. మరి ఈ జరిగినటువంటి కార్యాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విస్మయం పొంది, 23వ వచనంలో, అందుకు ప్రజలందరూ విస్మయం పొంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ జరిగినటువంటి ఈ కార్యాన్ని బట్టి వాళ్ళు ఏమనుకున్నారు? ఈయన దావీదు కుమారుడు కాడా. దావీదు కుమారుడు కాడా అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఈయన రాజు అని అర్థం. దావీదు అంటే రాజు. దేవుడు వారి కొరకు మరి దావీదు సంతానములో నుండి ఒక రక్షకుని పుట్టిస్తాడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉంటాడనేటువంటి ఒక వాగ్దానం వారికి ఉన్నది. కాబట్టి ఆ రాజు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రాజు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు మరి జరిగినటువంటి ఈ సంఘటనను బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఈయన దావీదు కుమారుడు కాదా అని అనుకుంటున్నారు. మరి ఈయన దావీదు కుమారుడు కాదా అని అనుకుంటున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి
పరిసయ్యులు మాట్లాడినటువంటి మాట 24వ వచనం. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జేబూలు వలనే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకరి వలన కాదనది. అసలు వాళ్ళు అనుకుంటున్నది ఏమిటి, వీళ్ళు అంటున్నది. వాళ్ళు ఎంతో మర్యాదపూర్వకంగా ఉన్నారు. చూడండి, ఈయన అంటే ఒక గౌరవపూర్వకమైనటువంటి, ఈయన దావీదు కుమారుడు కాదా అని ప్రజలు విస్మయం పొంది మరి ఆయన గురించి చర్చించుకుంటున్నారు. ఈయనే దావీదు కుమారుడేమో, ఈయనే దావీదు కుమారుడు కాదా, ఈయన దావీదు కుమారుడు కనుకని ఇటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఇంతకంటే గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వారు ఎవరున్నారు అని ప్రజలందరూ విస్మయం పొంది మరి ఆ యేసుక్రీస్తును ఈయన దావీదు కుమారుడు కాదా అని వాళ్ళందరూ కూడా విస్మయం పొంది ప్రశ్నించుకుంటున్నారు. మరి ఈయన దావీదు కుమారుడు కాదా అని వాళ్ళందరూ విస్మయం పొంది ఎప్పుడైతే ప్రశ్నించుకుంటున్నారో అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులైనటువంటి వారికి ఏమొచ్చేసింది? అత్యాగ్రహం వచ్చేసింది, కోపం వచ్చేసింది వాళ్ళకి. ఆ అత్యాగ్రహము, కోపము ఎంత దాకా వెళ్ళిపోయింది అంటే వారు చెయ్యకూడనటువంటిది, మనుషులు ఎవ్వరూ కూడా చెయ్యకూడనటువంటి పని చేసేసే పరిస్థితిలోనికి వారిని నెట్టివేసింది. వారి నోట ద్వారా పలకకూడనటువంటి మాటలు పలికేటువంటి పరిస్థితి. వారు పలికినటువంటి పలుకుల ద్వారా వారు ఎంతటి భయంకరమైనటువంటి స్థితిలోకి నెట్టబడ్డారో ఆ యొక్క స్థితిని వివరిస్తూనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలు పలకటం జరిగింది. ఆ పరిసయ్యులైనటువంటి వారు ఈయన గురించి మాట్లాడుతున్నటువంటి మాట, వీడు ఎంత మరి భయంకరమైనటువంటి రీతిలో ఆయన గురించి సంబోధిస్తున్నారో చూడండి. వారి మాటల్లో ఎంత వల్గర్గా ఉంటుందో చూడండి. జనులందరూ కూడా జరిగించినటువంటి కార్యాన్ని బట్టి ఆశ్చర్య పొంది, ఈయన దావీదు కుమారుడు కాదా అని ఆయన వైపు మరి ఎంతో ఆశ్చర్యంతో ఎదురు చూస్తుంటే, ఆ యొక్క స్థితిని గమనించినటువంటి వీళ్ళు ఓర్చుకోలేక, ప్రజలందరూ ఆయన దావీదు కుమారుడు అంటే ప్రజలందరూ ఆయన వైపు చూస్తుంటే వీళ్ళు సహించలేక మత్సరముతో వీళ్ళు ఏమంటున్నారు? వీడు దెయ్యముల అధిపతి అయిన బయల్జేబూలు వలన దెయ్యములను వెళ్ళగొడుతున్నాడు అని యేసుక్రీస్తును మరి తక్కువ చేసి, యేసుక్రీస్తుని దెయ్యం పట్టినటువంటి వాడుగా, దెయ్యానికి అధిపతి అయినటువంటి బయల్జేబూలు అనగా సాతాను వలన ఈయన దెయ్యములు వెళ్ళగొడుతున్నాడని ఆయనను అవమానపరిచేటువంటి రీతిగా మాట్లాడుతున్నారు. ఆలోచించినట్లయితే ఈ పరిసయ్యులైనటువంటి వారు, శాస్త్రులైనటువంటి వారు చాలా సందర్భాలలో యేసుక్రీస్తుని అవమానించడానికి, యేసుక్రీస్తు యొక్క బోధలో తప్పులు పట్టడానికి, ఆయన చేసినటువంటి సూచక్రియలను బట్టి మరి ప్రజల్లో ఎప్పుడైతే విశ్వాసం కలుగుతుందో, ప్రజల్లో ఎప్పుడైతే ఆయన పట్ల నమ్మకం కలుగుతుందో, ప్రజలు ఎప్పుడైతే ఆయన దావీదు కుమారుడని, ఆయన క్రీస్తు అయి ఉన్నాడని, మెస్సియా అయి ఉన్నాడని ప్రజలు ఎప్పుడైతే విశ్వసిస్తున్నారో, ఎప్పుడైతే ప్రజలు విశ్వసిస్తున్నారనేటువంటి విషయం వారి దృష్టికి వచ్చిందో, వెంటనే వారి విశ్వాసాన్ని చెదరగొట్టడానికి, వారి హృదయాల్లో విత్తబడుతున్నటువంటి వాక్యాన్ని ఎత్తుకుపోవటానికి దుష్టుల వలె వీళ్ళు ఏదో ఒక వివాదాన్ని స్టార్ట్ చేయటం వీళ్ళకి అలవాటు. అంతకుముందు చూసినప్పుడు యోహాను సువార్త ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 40వ వచనం నుంచి మనం చూసినట్లయితే, 7వ అధ్యాయం 40వ వచనం నుంచి, జనసమూహములలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనేది, మరికొందరు ఈయన క్రీస్తే అనేది, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? ఎవరు వీళ్ళు? క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా అని మనుషుల యొక్క విశ్వాసాన్ని, యేసుక్రీస్తు మీద వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని మరి అడ్డుబండలుగా మారుతూ వారి విశ్వాసాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళు ఎవరు అంటే ఆ పరిసయ్య తెగకు చెందినటువంటి వారు.
ఆయన బోధించినటువంటి బోధలు, ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి అక్కడ ఉన్నటువంటి జనసమూహం కొంతమంది ఏమనుకున్నారు, ఈయన ఆ ప్రవక్త. ఏ ప్రవక్త? ఏ ప్రవక్త? చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు చూసినట్లయితే ఆ ప్రవక్త ఎవరో మనకు అర్థమవుతుంది. మోషే ఇట్లనను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును. మోషే వాళ్ళందరూ కూడా అభిమానించే నాయకుడు. మోషే అంటే వాళ్ళ దృష్టిలో ఒక గొప్ప నాయకుడు. అబ్రహాము అంటే వాళ్ళ దృష్టిలో ఒక గొప్ప పితరుడు. దావీదు అంటే ఒక గొప్ప రాజు. సొలొమోను అంటే ఒక మహా జ్ఞానవంతుడు. వాళ్ళు ఆ అబ్రహాముని, ఆ యొక్క మోషేని, దావీదుని, మరి ఆ రీతిగానే సొలొమోను వాళ్ళని గొప్పగా వాళ్ళని వాళ్ళ పిల్లలమని చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఆ మోషేని ఏం చెప్పాడు? నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టిస్తాడు. ఆ ప్రవక్త యొక్క మాట మీరు వినాలి. ఆ ప్రవక్త యొక్క మాట విననివాడు సర్వనాశనం అయిపోతాడని మోషే ఎవరి గురించి ప్రవచించాడో ఆ ప్రవక్త ఈయనే. ఆ ప్రవక్త ఈయనే, ఆయనే కదా ఈ ప్రవక్త. మన పితరుడైనటువంటి మోషే ఏ ప్రవక్త రాబోతున్నాడని చెప్పాడో ఆ ప్రవక్త ఈయన కాదా అని జనులు కొంతమంది అనుకుంటే, మరికొంత ఏమనుకున్నారనుకుంటా, ఈయన క్రీస్తే అనుకున్నారంట. ఎప్పుడైతే యేసు క్రీస్తును మరి మోషే చెప్పినటువంటి ప్రవక్తగా చూసి ఆయన క్రీస్తుగా ఎప్పుడైతే అంగీకరిస్తున్నారో వెంటనే అక్కడ ఉన్నటువంటి మరి పరిసయ్యులు తెగకి చెందినటువంటి వారు, ఆ పరిసయ్యుల స్వభావం కలిగినటువంటి వారు వెంటనే వారి విశ్వాసాన్ని చెడగొట్టడానికి వివాదాన్ని రేపారు. ఏమని వివాదం రేపారు? చూడండి ఏమని రేపారు. మరికొందరు 41వ వచనం, మరికొందరు ఈయన క్రీస్తే అనేది, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చిన, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము అనే గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పట్లేదా? యోహాను సువార్త 7వ అధ్యాయం 41వ వచనం. ఆయన ఎక్కడి నుంచి రావాలంట? దావీదు సంతానంలో పుట్టాలి, బెత్లెహేములో నుండి రావాలి. దావీదు సంతానంలో పుట్టి బెత్లెహేములో నుండి వచ్చినప్పుడు మాత్రమే ఆయనను క్రీస్తుగాను ఆ ప్రవక్తగాను నమ్ముతాము అని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చెడగొట్టడానికి, వాళ్ళ విశ్వాసాన్ని అభ్యంతరపరచటానికి, వారిలో ఉన్నటువంటి వాక్యం అనేటువంటి విత్తనాన్ని ఎత్తుకొని పోవటానికి దుష్టుల వలె వీళ్ళు ఏం చేశారు అంటే, ఆయన గలిలయుడు కదా, గలిలయుడైనటువంటి వాడు క్రీస్తు ఎలా అవుతాడు? గలిలయుడైనటువంటి వాడు ప్రవక్త, ఆ ప్రవక్త మోషే ప్రవచించిన ప్రవక్త ఎట్లా అవుతాడు? గలిలీలో పుట్టినటువంటి వాడు దావీదు కుమారుడు ఎట్లా అవుతాడు అని చెప్పి వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే వారిలో యేసుక్రీస్తు పట్ల నమ్మకం వచ్చినా, విశ్వాసం వచ్చినా, ఆ విశ్వాసాన్ని చెడగొట్టడానికి, ఆ విశ్వాసం నుంచి వాళ్ళని తొలగించడానికి ఏదో ఒక వివాదం రేపటం వీళ్ళకి అలవాటుగా ఉండేటువంటిది. అదే రీతిగా మరొక సందర్భంలో మనం చూసినట్లయితే అదే యోహాను సువార్త 9వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, ఒక పుట్టినది మొదలుకొని గుడ్డివాడు ఒకడు ఉన్నాడు. ఆ పుట్టినది మొదలుకొని గుడ్డివాడైనటువంటి వారిని యేసుక్రీస్తు దగ్గరకు తీసుకురావటం జరిగింది. అలా యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఆ పుట్టి గుడ్డివాడిని యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరిచినప్పుడు ఆ పుట్టినది మొదలుకొని గుడ్డివాడు దేవాలయం దగ్గర కూర్చుని అడుక్కునేటువంటి వాడు. అతడు స్వస్థపడిన తర్వాత ఆ స్వస్థత పొందినటువంటి కారణాన్ని బట్టి మరి పరిసయ్యులైనటువంటి వారు యేసుక్రీస్తును అవమానించడానికి సిద్ధపడ్డారు. యేసుక్రీస్తుని జనులు విశ్వసించి ఈయన దావీదు కుమారుడు కాదా, ఈయన మెస్సియా కాదా, ఈయన క్రీస్తు కాదా, ఈయన దేవుని యొద్ద నుంచి పంపినటువంటి వాడు కాడా అని జనులందరూ అనుకుంటుంటే, వారిలో వచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని తొలగించడానికి వాళ్ళు వేసినటువంటి మంత్రం ఏమిటి అంటే, వాళ్ళు చేసినటువంటి దుర్బోధ ఏమిటి అంటే, చూడండి 16వ వచనంలో, కాగా పరిసయ్యుల్లో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించట లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాదు. మొదట ఏం చెప్పారు? ఈయన గలిలయలో పుట్టాడు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాదు. గలిలయలో పుట్టాడు కనుక ఈయన క్రీస్తు కాదు. గలిలయలో పుట్టాడు కనుక ఈయన దావీదు కుమారుడు కాదు. గలిలయలో పుట్టాడు కనుక ఈయన మెస్సియా కాదన్నాడు. వాస్తవంగా ఈయన గలిలయుడా? ఈయన గలిలయలో పుట్టాడా? ఎక్కడ పుట్టాడు? ఈయన బెత్లెహేములోనే పుట్టాడు.
కానీ బెత్లెహేంలో పుట్టాడన్న సంగతిని తెలుసుకునే మనసు వీళ్ళకి లేదు. కాబట్టి ఆయనను అంగీకరించడానికి కానీ, ఆయనను ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నప్పుడు అది సహించలేనటువంటి వారు, వీరు సమాజంలో మరి గొప్పవారుగా పేరొందుతున్నటువంటి వారు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే వాళ్ళ మధ్యలోకి వచ్చాడో ప్రజలందరూ కూడా వీళ్ళని పక్కన పెట్టి యేసుక్రీస్తును విశ్వసించటం, ఆయన వెంబడించటం, మరి ఆయన చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ఆయనే క్రీస్తుని నమ్మటం, మరి ఆయన వెంబడించడం చేస్తున్నారు కనుక అది సహించలేనటువంటి ఈ పరిసయ్యులు ఏదో ఒక రకంగా ఏదో ఒక వివాదాన్ని రేపి యేసుక్రీస్తు మీద అక్కడ ఉన్నటువంటి ప్రజలు విశ్వాసం లేకుండా, ఒకవేళ ఎవరైనా విశ్వసిస్తున్నారని తెలిస్తే వెంటనే ఏదో ఒక వివాదం రేపి వారి విశ్వాసాన్ని తొలగించడానికి వారిలో పడినటువంటి వాక్యం అనే విత్తనాన్ని, మరి త్రోవ పక్కన పడినటువంటి విత్తనాన్ని ఎలాగైతే పక్షులు దుష్టుడు వచ్చి ఎత్తుకుని పోతాడో ఆ రీతిగానే వారిలో పడుతున్నటువంటి విశ్వాసం అనేటువంటి విత్తనాన్ని ఎత్తుకుని పోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ గుడ్డివాడిని స్వస్థపరిస్తే అది విశ్రాంతి దినం కాబట్టి మరి ఈతను దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు కాదన్నారు. ఇక్కడ ఈ గుడ్డివాడు, మూగవాడు, చెవిటివాడిని స్వస్థపరిస్తే ఆయన బయలుజేబూలు దెయ్యాల అధిపతి వలన స్వస్థపరుస్తున్నాడు అని చెప్పేసి మరి అనేక రీతులుగా ఆయన దూషించడం జరిగింది. అనేక సందర్భాల్లో ఆయన బోధను వ్యతిరేకించడం జరిగింది. ఆయన దూషించటం, అవమానించటం, ఆయన దెయ్యం పట్టినవాడని, పాపుల స్నేహితుడని, మరి అనేక రీతులుగా తాగుబోతని, తిండిపోతని, మతి భ్రమించిందని అనేక రీతులుగా ఆయన్ని ఎన్నో సందర్భాల్లో దూషించారు. ఎన్నో సందర్భాల్లో కాని మాటలు మాట్లాడారు. అయినా కానీ ఆయన అంతగా పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా వాళ్ళు చేసినటువంటి పనులను చూసినట్లయితే వీళ్ళు ఇంతగా మరి ఆయన మీద విశ్వాసం రాకుండా, ఆయన పట్ల, ఆయన వెనకాల జన సమూహం వెళ్లకుండా ఆటంకాలు, అభ్యంతరాలు పెడుతున్నప్పుడు అవన్నిటినీ ఛేదించుకుని మనుషులు ఆయన వెంబడించటాన్ని బట్టి వాళ్ళు అనుకుంటున్నటువంటి మాట ఇక్కడ రాయబడి ఉన్నది. యోహాన్ రాసిన సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. యోహాన్ రాసిన సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైన పోయినయో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనది. పరిసయ్యులు ఏం చేస్తున్నారు? మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా మరి వారి విశ్వాసాన్ని తొలగించాలని ఎన్ని వివాదాలను సృష్టిస్తున్నా, ఆయన గురించినటువంటి మరి అనేకమైనటువంటి అబద్ధ బోధలు మనం తెలియజేస్తున్నా, చూడు జనాలందరూ కూడా ఆయన వెనకాలే వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలి? ఎట్లా కాపాలి జనసమూహం అంతా ఆయన వెనకాల వెళ్ళిపోతుంది, ఆయన వెంబడిస్తుంది, ఆయన గొప్పవాడు అనుకుంటుంది. ఆయన ఎట్లాగా ఆపాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి పని ఏమిటి అంటే, అదే యోహాన్ రాసిన సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. యోహాన్ రాసిన సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎవరు తల్లిదండ్రులు? ఇందాకడ ఏ వ్యక్తినైతే స్వస్థపరిచాడో, ఏ పుట్టి గుడ్డివాడిని అయితే స్వస్థపరిచాడో ఆ పుట్టి గుడ్డివాని యొక్క తల్లిదండ్రులు భయపడుతున్నారు. తమను స్వస్థపరిచింది, తమ కుమారుడిని స్వస్థపరిచింది క్రీస్తే, యేసై ఉన్నాడని చెప్పడానికి వాళ్ళు భయపడుతున్నారు. కారణం ఏమిటి అంటే, వాళ్ళు ఈ రీతిగా జనాలందరూ ఆయన వెంబడించడాన్ని బట్టి చివరికి ఒక చట్టం కూడా చేసేసారు. ఏమిటా చట్టం? చూడండి ఏమని చేశారు. ఎందుకనైనా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొనిన ఎడల వారిని సమాజ మందిరములో నుండి వెలివేతునని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకున్నది. ఏం చేశారంటే యూదులు, ఎవరైనా కానీ యేసుక్రీస్తుని విశ్వసించిన, యేసుక్రీస్తుని మరి ఆ ప్రవక్తని ఒప్పుకున్న, మెస్సియా అని చెప్పిన, దావీదు కుమారుడు అని చెప్పిన, క్రీస్తు అని చెప్పిన వాళ్ళని సమాజంలో నుండి వెలేసేయటం. అంటే ఆయన యొద్దకు జనులను రాకుండా ఆటంకపరచటం, ఆయన మాట విన్నా కానీ విశ్వాసము కలిగి ఆయనను విశ్వసించకుండా చేయటం వీరి యొక్క పని అయి ఉన్నది. ఎందుకని వీరు ఇలాగా చేస్తున్నారు? ఇలా చేయటం వల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏమిటి అంటే, ఈ పరిసయ్యుల యొక్క స్వభావం చూస్తే వీళ్ళ యొక్క వ్యక్తిత్వం గురించి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే, 5-6 వచనాలను మనం చూసినట్లయితే ఈ పరిసయ్యుల యొక్క స్వభావం ఎలాగుంటది అంటే, మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవుగాని చేయుదురు, విందులలో అగ్రస్థానం. ఏం కావాలి వీళ్ళకి? విందులలో అగ్రస్థానం. తర్వాత సమాజ మందిరములో అగ్రపీఠాలు, సంత వీధుల్లో వందనాలు, మనుషుల చేత బోధకులు. అంటే వీళ్ళ స్వభావం ఎటువంటిది? అన్నిటిలో కూడా అగ్రస్థానం ఎవరు కావాలి? వీళ్ళకే కావాలి. వీళ్ళే విఐపీలు.
వీళ్ళే వివిఐపీలు. ప్రజలందరి దృష్టిలో ఎవరన్నా గొప్పవాళ్ళని అనుకుంటే వాళ్ళు ఎవరై ఉండాలి? ఈ పరిసయ్యులై ఉండాలి. ఈ పరిసయ్యులందరూ కూడా ఎప్పుడూ కూడా మనుషులు కనపడేటట్టుగా భక్తి చేస్తుంటారు, మనుషులు కనపడేటట్టుగా వాళ్ళు ధర్మకార్యాలు చేస్తుంటారు, మనుషులు కనపడేటట్టుగా వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. మనుషులకు కనపడాలని. ఎందుకని? మనుషుల చేత గొప్పవాళ్ళు అనిపించుకోవాలి, మనుషుల చేత భక్తి పరులు అనిపించుకోవాలి, మనుషుల చేత మంచివారు అనిపించుకోవాలి, మనుషుల చేత నీతిమంతులు అనిపించుకోవాలని. మనుషుల చేత మేమే గొప్పవారం, మాకంటే గొప్పవాడు ఎవడు కూడా లేదు. కాబట్టి మేము గొప్పవాళ్ళం కాబట్టి మేము మీ ఇంటికి విందుకొస్తే మాకిచ్చేటువంటి స్థానం ఎలా ఉండాలి? అగ్రస్థానం మాకు ఉండాలి. అన్నిటిలో కూడా మేమే మొదట ఉండాలి, మా తర్వాత ఎవరికైనా. అటువంటి స్వభావం కలిగినటువంటి వారు పరిసయ్యులు. ఆలోచించండి, ఈరోజు మరి దేవుని విశ్వసించి క్రీస్తుని అంగీకరించి మారు మనసు పొందినటువంటి సేవకులే కానీ విశ్వాసులే కానీ ఎవరైనా కానీ ఇటువంటి స్వభావాన్ని కలిగి ఉంటే అది పరిసయ్యుల స్వభావం. ఆ పరిసయ్యుల స్వభావము ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు అంటే దానిని మరి పులిసిని పిండి అన్నాడు. ఆ పులిసిని పిండి మనలో ఉంటే అదేం చేస్తుంది? ముద్దంతటిని, మన విశ్వాస జీవితాన్ని అంతటినీ కూడా నాశనం చేస్తుంది. మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఎప్పుడైతే సమాజంలోకి వచ్చారో ఆయన పలికినటువంటి పలుకులను బట్టి, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలను బట్టి జనసమూహం అంతా ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ జనసమూహం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వారికి వాక్యాన్ని బోధించటం మాత్రమే కాకుండా తన దగ్గరికి వచ్చిన వారికి ప్రార్థన చేసి స్వస్థతలను ఇవ్వటం, వారి పాపములను క్షమించటం, వారి దెయ్యాలను వెళ్ళగొట్టడం, దెయ్యాల నుంచి విడుదల కలగ చేయటం, వారు ఎవరైనా కానీ ఆకలితో ఉంటే వారి మీద కనికరపడి వారికి ఆహారమును కూడా పెట్టడం జరుగుతుంది. కానీ ఇటువంటి పనులు ఏవి కూడా పరిశీలన చేయరు. వాళ్ళు చేసే పని ఏమిటి చూడండి. అక్కడే అదే మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే, అప్పుడు యేసు జనసమూహంతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పిన వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలు చొప్పున చేయుకుడి, వారు చెప్పుదురే గాని చెయ్యరు. మోయ సఖ్యము గాని భారమైనటువంటి బరువులు కట్టి మనుషుల భుజముల మీద పెట్టి వారి మీద పెట్టుదురే గాని తమ వేలుతోనైనను వాటిని కదలేరు. వాళ్ళు అన్నడు కూడా వాళ్ళ యొక్క కష్టాలను చూసిన వాళ్ళు కాదు, వాళ్ళ శ్రమల్లో తోడుగా ఉన్న వాళ్ళు కాదు, వారి ఆకలి గుర్తించి వారికి ఉన్నటువంటి ధనాన్ని కొద్దిగా కూడా ఇచ్చినటువంటి వారు కాదు. వాళ్ళది ఇదేమిటి అంటే మోషే పీఠం మీద కూర్చుని వాక్యం చెప్పడం, వెళ్ళిపోవటమే తప్ప అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల యొక్క జీవితాల్లో మరి వారికి ఉన్న శ్రమలను వినటం కానీ, వారి బాధలను వినటం కానీ, వారికి కావలసినటువంటి సహాయం చేయటం కానీ అన్నడు చేయరు. కేవలం సంత వీధుల్లో వీళ్ళకి అగ్రపీఠాలు కావాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి ఏమాత్రము కూడా పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి అటువంటి సమాజంలో, అటువంటి వ్యక్తుల మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు జనసమూహం ఆయన తట్టు ఆకర్షింపబడుతుంది. జనసమూహం ఆయన వెంబడిస్తుంది, జనసమూహం ఆయన గొప్పవాడు అనుకుంటుంది. జనసమూహము అంతవరకు వారు వెంబడించినటువంటి పరిసయ్యులలో లేనటువంటి ఒక గొప్ప వ్యక్తిని వీళ్ళలో చూడగలుగుతున్నారు. మరి ఆ రీతిగా వారికి బోధించటం, వారికి స్వస్థతలు చేయటం, వారి పాపం నుంచి విడుదల కలిగించటం, వారికి దేవుని రాజ్యమునకు వచ్చినటువంటి మర్మాలను బోధించటం, వారికి కావలసినటువంటి ఆకలి తీర్చటం, వారి రోగములను స్వస్థపరచటం, వారి దెయ్యాల నుండి వారికి విడుదల దయచేయటం, ఇవన్నీ చేయటాన్ని బట్టి ఆయన జనులందరిలో కూడా గొప్పవాడిగా ఎంచబడ్డాడు. ఆయన ఏం తెచ్చుకోలేదు, అది గొప్పవాడు అవ్వాలన్న ఉద్దేశంతో ఆయన చేయట్లేదు. ఆయన దేవుడి దగ్గర నుంచి వచ్చాడు, దేవుడు ఏది చేయమన్నాడు అది చేస్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి కార్యాలను బట్టి జనులందరూ కూడా ఆయన గొప్పవాడిగా, ఆయన దావీదు కుమారుడుగా, ఆయన క్రీస్తుగా, ఆయన మెస్సియాగా, ఆయనను మోషే ఏ ప్రవక్త అయితే ప్రవచించాడో, ఏ ప్రవక్త అయితే మీ మధ్య రాబోతున్నాడో, ఏ ప్రవక్తనైతే దేవుడు మీ వద్దకు పంపబోతున్నాడో ఆ ప్రవక్తని వాళ్ళు గౌరవించి ఆయన వైపు ఆశతో చూస్తుంటే అది సహించలేని, భరించలేని వీళ్ళు అసూయతో, మత్సరముతో వాళ్ళు పలికినటువంటి పలికేమిటో తెలుసా? ఏమని పలికారో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము, 24వ వచనం. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జేబులు వలనే దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదు. ఎలా దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు ఈయన? బయల్జేబులు. ఎవరా బయల్జేబులు? దెయ్యాల అధిపతి ఎవరు? సాతాను.
సాతాను చేత, సాతాను యొక్క శక్తి చేత, సాతాను చేత నింపబడి, సాతాను ప్రేరేపణ చేత ఈయన ఏం చేస్తున్నాడంట, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడని చెప్పి ఆయనను అవమానపరచడానికి ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేయటాన్ని బట్టి ఆయనకు వచ్చిన కోపము, ఆయనకు వచ్చినటువంటి ఆగ్రహము అంతా ఇంత కాదు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఇంతగా ఆయన కోపపడటం, ఇంతగా ఆయన ఆగ్రహపడటం మరి ఇప్పుడు కూడా మనం చూసి ఉండకపోవచ్చు. అంతటి కోపం ఆయనకు వచ్చింది. కారణం ఏమిటి అంటే చూద్దాం, ఎందుకు అంతటి కోపం ఆయనకు వచ్చింది అంటే 26వ వచనం నుంచి చూసినట్లయితే 25వ వచనం నుంచి, ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోతుంది, తనకు తానే వేరుపడిన ప్రతి ఏ పట్టణమైనను ఏ ఇల్లు అయినను నిలవదు. తనకు తానే వేరుపడిన అంటే ఏంటి, సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలా నిలుస్తుంది? ఒకవేళ నేను సాతాను యొక్క బలము చేతనే సాతానుని, దెయ్యాన్ని వెళ్ళగొడుతుంటే సాతాను వెళ్ళగొడుతుందా? సాతాన్ని వెళ్ళగొట్టుకుంటే సాతాను యొక్క రాజ్యం ఎలా నిలబడుతుంది? అది మొదట ప్రశ్న వేసి తర్వాత ఏమంటున్నాడు, తర్వాత 27, నేను బయలుదేవుల వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరిని వలన, అంటే వా యొక్క పరిసయ్యుల్లో కొందరు, లేకపోతే ఆ ఇశ్రాయేలీయుల్లో కొందరు ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించి, దేవుణ్ణి విశ్వసించి, దేవుని యొక్క శక్తి వలన, ఈయన పరిశుద్ధాత్మ వలన వారు కూడా దెయ్యములను వెళ్ళగొట్టే వారిగా ఉన్నారు. అయితే వాళ్ళనైతే నమ్ముతున్నారు, కానీ ఈయన మాత్రం నమ్మట్లేదు. ఎందుకని? వాళ్ళు వీళ్ళకంటే గొప్పవాళ్ళగా సమాజంలో పేరు రావట్లేదు కదా, అందుకని వాళ్ళని నమ్ముతున్నారు. వీళ్ళు వాళ్ళ కుమారులను నమ్ముతున్నారు, కానీ ఎవరిని నమ్మట్లేదు? యేసుక్రీస్తుని నమ్మట్లేదు. ఎందుకని? యేసుక్రీస్తు జనులందరిలో గొప్పవాడిగా పిలువబడుతున్నాడు, ఆయన దావీదు కుమారుడిగా పిలువబడుతున్నాడు, మెస్సియాగా పిలువబడుతున్నాడు. కాబట్టి వీళ్ళకి అభ్యంతరంగా ఉంది. జనులందరూ ఆయన వెనకాల వెళ్తున్నారు, ఆయన గొప్పవాడుగా చూస్తున్నారు, కానీ వీళ్ళను తక్కువ వాళ్ళుగా చూస్తూ వీళ్ళు సహించలేక, భరించలేక, అత్యాగ్రహముతో, కోపముతో, మత్సరముతో వాళ్ళు పలుకుతున్నటువంటి మాట, బయల్జేబూలు వలన ఈయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడని. అందుకే ఆయన మొదటి ప్రశ్న ఏమిటంటే, సాతానును వెళ్ళగడితే వాడి రాజ్యం ఎలా నిలబడుతుంది? మొదటి ప్రశ్న. రెండవది, మీ కుమారులు దేని వల్ల దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు? రెండవ ప్రశ్న. తర్వాత 27, నేను 27 అయిపోయింది. 28, దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చేర్చి అతని సామాగ్రిని దోచుకుంటాడు. మొదట ఎవరన్నా ఒకరి మీద విజయం సాధించాలంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి బలవంతుడు ఎవరో, ఆ ఇంటిలో ఉన్నటువంటి బలవంతుడు ఎవరో తెలుసుకొని ఆ బలవంతుడిని ఏం చేయాలి? బంధించాలి. అలా బంధించినప్పుడు మాత్రమే ఆ ఇంటిని దోచుకోగలడు, ఆ రాజ్యాన్ని జయించగలడు. ఇప్పుడు సాతాను రాజ్యాన్ని జయించాలని, సాతాను చెరలో ఉన్నటువంటి మనలను విడిపించాలని ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు మనము సాతాను యొక్క చెరలో నుంచి, సాతాను యొక్క రాజ్యంలో నుంచి విడుదల పొందాలంటే మొట్టమొదటి ఎవరిని బంధించాలి? బలవంతుడైనటువంటి సాతానును బంధించాలి. అందుకే అంటున్నాడు 29వ వచనంలో, ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలోకి వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, చాలా భయంకరమైనటువంటి మాట ఇది. ఎందుకంటే ఈ సందర్భంలో ఈ పరిసయ్యులైనటువంటి వారు చేసినటువంటి తప్పు, ఈ పరిసయ్యులు చేసినటువంటి పొరపాటు ఎంత భయంకరమైనదంటే, దేవుడు మనుషుల యొక్క తప్పులను తెలుసో తెలియకో తప్పు చేసినప్పుడు ఆ తప్పులను క్షమించటానికి ఒక లిమిట్ పెట్టాడు. ఇగో ఈ స్థాయి వరకు ఇక్కడ వరకు నువ్వు తెలుసో తెలియకో తప్పు చేసి ఆ తప్పును బట్టి పశ్చాత్తాపపడితే, మరలా నా దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడితే నేను నిన్ను క్షమిస్తానని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. అయితే ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పు ఎటువంటిదో తెలుసా? వీరు మాట్లాడినటువంటి మాట ఎటువంటిదో తెలుసా? దేవుడు ఏ స్థాయినైతే పెట్టాడో ఆ స్థాయిని క్రాస్ చేసేసారు వీళ్ళు. దానిని బీట్ చేసుకొని దానిని మించినటువంటి స్థాయిలో వీళ్ళు మరి దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడారు. అంటే వీళ్ళు మాట్లాడినటువంటి మాట మరి తమను తాము గొప్ప చేసుకుంటానికి, తమను తాము మరి సమాజంలో గొప్పవాళ్ళు అనిపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో, ఆవేశంతో మాట్లాడేశారు, మత్సరముతో మాట్లాడేశారే. కానీ వారు మాట్లాడినటువంటి మాట
వారి జీవితాలను ఏ స్థితిలోనికి తీసుకువెళ్ళబోతుందో, ఎటువంటి ఉగ్రతను వీరిని నడిపించబోతుందో, ఎటువంటి శిక్షకు వీరు నడిపించబోతుందో వాళ్ళు గ్రహించలేకపోయారు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట ఏమిటంటే 31వ వచనం, కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. అంటే వీళ్ళు నోటి ద్వారా ఏదో బయలుదేబూలు వలన దెయ్యాలను వెలగొడుతున్నాడు అనేటువంటి మాటను చాలా సామాన్యంగా, అతి సున్నితంగా, చాలా ఈజీగా మాట్లాడేశారు. కానీ ఆ మాట వల్ల వచ్చే ప్రతిఫలం ఎంత భయంకరమైనదంటే ఇంకా వారి జీవితానికి క్షమాపణ లేనే లేదు. వారి జీవితానికి క్షమాపణ లేదు. వారి పాపములకు ఎన్నటికీ కూడా క్షమాపణ లేదు. ఎప్పుడు క్షమాపణ లేదు చూడండి. ఎప్పుడు అంటున్నాడు చూడండి, మనిషి కుమారుని విరోధముగా మాట్లాడిన వానికి క్షమాపణ కలదు. ఆయన అంతకుముందు దూషించారు, తిండిపోతున్నారు, తాగుపోతున్నారు, పాపుడు స్నేహితుడు అన్నారు, ఇంకా నువ్వు విశ్రాంతి దినం ఆచరించట్లేదు కాబట్టి దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు కాదన్నారు. వాటన్నిటినీ కూడా ఆయన ఏం పట్టించుకోలేదు. అన్నింటినీ ఆయన ఏం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వీరు మాట్లాడినటువంటి మాటకు మాత్రం ఆయన చాలా కోపముతోనే, ఆగ్రహముతోనే, చాలా స్ట్రాంగ్ గా వారికి ఆన్సర్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? మనిషి కుమారుని విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. వారిలోనున్న మత్సరం, వారిలోనున్న అసూయ, వారిలోనున్నటువంటి కోపం, వారిలో వారే గొప్పవాడు, మేమే గొప్పవాళ్ళం, వాళ్ళ యొక్క స్వభావం ఎలాగుంటుందంటే మేమే నీతిమంతులు. దేవాలయానికి వెళ్ళి ఆ పరిసయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను దొంగను కాదు, వ్యభిచారణ కాదు. అంటే వాళ్ళ యొక్క స్వభావం ఏమిటంటే సమాజంలో వాళ్ళకి మించినటువంటి నీతిమంతులు లేరు, వాళ్ళకి మించినటువంటి గొప్పవాళ్ళు లేరు. ఎవరన్నా సన్మానించాలంటే సన్మానానికి అర్హులు వీళ్ళు మాత్రమే. అగ్రపీఠాలు వీళ్ళకే ఇవ్వాలి. సమాజంలో ఎవరు కనపడని వీళ్ళకి వందనాలు చెప్పాలి. వీళ్ళే వీళ్ళే గొప్పవాళ్ళుగా సమాజంలో ఉన్న మనుషులందరూ కూడా భావించాలి. అలా కాకుండా ఎవరన్నా కానీ ఇంకా గొప్పవాళ్ళని అనుకుని ఎవరన్నా గొప్పవాళ్ళుగా పిలవబడితే వాళ్ళని ఏదో ఒక రీతిగా అణిచివేయటం, వాళ్ళు ఏదో ఒక రీతిగా మరి సమాజంలో నుంచి వెలివేయటం, అవసరమైతే వాళ్ళని చంపటానికి కూడా వెనుకాడనటువంటి వారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన చేస్తున్నటువంటి బోధల ద్వారా, ఆయన ప్రకటిస్తున్నటువంటి సువార్త ద్వారా, ఆయన చేస్తున్నటువంటి స్వస్థత కార్యాల ద్వారా, ఆయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నటువంటి విధానము ద్వారా జనులందరూ కూడా ఆయనను క్రీస్తుగా చూస్తున్నారు. జనులు ఆయనను దావీదు కుమారుడిగా గుర్తించగలుగుతున్నారు. ఆయనను మోషే ప్రవచించినటువంటి ప్రవక్తగా వాళ్ళు గుర్తించగలుగుతున్నారు. ఎవరైతే ఆ రీతిగా గుర్తిస్తున్నప్పుడు వీరికి ఉన్నటువంటి స్థితిని వీళ్ళు ఎక్కడ కోల్పోతారోనని, సమాజంలో ఉన్నటువంటి పేరుని ఎక్కడ కోల్పోతారో అన్నటువంటి భయముతో వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు మీద నేరం మోపటానికి వారు తెగించి, ఎంతగా తెగించారు అంటే ఆ మాట పలికిన తర్వాత ఇంకా వారి జీవితానికి ఏం లేకుండా పోయింది? క్షమాపణ లేకుండా పోయింది. వారి జీవితానికి క్షమాపణ లేదు. ఈ యుగమందైన రాబో యుగమందమైన కూడా వారి పాపమునకు క్షమాపణ లేదు. అందుకని వీరిని సంబోధిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయంలో వీరిని గురించి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 13వ వచనం నుంచి చూసినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఏమంటున్నాడు? అయ్యో అయ్యో అనేటువంటి మాట ఎప్పుడు అంటారు? వీళ్ళకి సంభవించబోతున్నటువంటి స్థితిని గమనించినటువంటి ఈయన అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఎందుకని? వీళ్ళు మాట్లాడినటువంటి మాట ఎటువంటి మాట? అది దేవుని యొద్ద నుండి క్షమాపణ పొందలేనటువంటి మాట. ఈ యుగమందే కాదు, రాబో యుగమందంలో కూడా వీరు చేసినటువంటి ఈ పాపము, వీరు పలికినటువంటి ఈ వ్యర్థమైనటువంటి మాట వలన ఇక వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరలోకానికి చేరేటువంటి అవకాశం వారికి లేకుండా పోయింది. ప్రభువైన యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడిన క్షమాపణ ఉందేమో, కానీ అతడు నింపబడినటువంటి ఆత్మ, అతన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మ, ఆ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషించినటువంటి వారికి ఇక ఏ యుగమంలో కూడా క్షమాపణ లేదు. ఇదే మరణకరమైనటువంటి పాపం. పరిశుద్ధాత్మను దూషిస్తే ఇక క్షమాపణ లేదు.
అందుచేత వారికి విధింపబడుతున్నటువంటి శిక్షను గురించి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. చూడండి 33వ వచనం, అదే 23:33లో చూసినట్లయితే, సర్పములారా సర్ప సంతానమా, సర్పములారా సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందరు. ఏమిటి వీళ్ళకి విధింపబడుతున్న శిక్ష ఏమిటి? వీళ్ళు పలికినటువంటి మాట ఏమిటి? ఆ మాట, ఆయన బయల్జేబూలు, దెయ్యములకు అధిపతి అయిన బయల్జేబూలు వలన దెయ్యములను వెళ్ళగొడుతున్నాడని వాళ్ళు పలికినటువంటి పలుకు వలన పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా వాళ్ళు పాపము చేసి పరిశుద్ధాత్మను దూషించి వారు చేసినటువంటి పాపము వలన వారు ఏమి పొందలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. పాపమునకు క్షమాపణ పొందలేని స్థితిలోనికి వెళ్ళి వారి దేవుని యొక్క ఉగ్రతకు గురి అయిపోయారు. ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందంటే, సర్పములారా అంటే సాతాను సంబంధులారా, సర్ప సంతానమా, వారి బిడ్డలారా, నరక శిక్షను వీళ్ళు ఎలాగో తప్పించుకుందరు. వారికి విధించబడుతున్నటువంటి శిక్ష నరకం అంటే అగ్ని, ఆరదు పురుగు చావదు. అటువంటి నరక శిక్షకు వీళ్ళు పాత్రులయ్యారు. అటువంటి నరక శిక్షకు పాత్రులైనటువంటి వీరి యొక్క కడవరి స్థితిని అలాగని ఈ దుష్టతరము వారికి జరుగునని ఇందాక మనం చదువుకున్నాం మత్తయి సువార్తలో. ఈ దుష్టతరం అంటే ఏ దుష్టతరము? ఈ స్వభావం, ఈ రకమైనటువంటి ప్రవక్తన కలిగినటువంటి వారు, వారికి కలగబోయేటువంటి శిక్ష, నరక శిక్షను ఎరిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు మత్తయి సువార్తలో 23:13లో చదువుకున్న, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 15వ వచనంలో కూడా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 16వ వచనం, అయ్యో అంధులైన మార్గదర్శకులారా. 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 27వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 29, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. ఎన్నిసార్లు అంటున్నాడు చూడండి, ఎన్నిసార్లు అంటున్నాడో చూడండి. అన్నిసార్లు ఆయన వారిని సంబోధించడానికి గల కారణం ఏమిటంటే, వారు చేస్తున్నటువంటి పనులు, వారు చేస్తున్నటువంటి క్రియలు, తద్వారా దేవుడు కూడా క్షమింపలేనటువంటి పాపము చేసి నరక శిక్షణ వాళ్ళు కొని తెచ్చుకునేటువంటి స్థితిలోనికి వాళ్ళు త్రోసివేయబడ్డారు. సో కాబట్టి ఆ కారణాన్ని బట్టి ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడు? సర్ప సంతానమా, సర్పములారా, మీకు రాబోతున్న నరక శిక్షను తప్పించగలిగిన వారు ఎవరు? ఎలాగ తప్పించుకుంటారు? ఇక తప్పించుకుంటాం సాధ్యం కాదు. కారణం ఏమిటి? కారణం ఏమిటండి? పరిశుద్ధాత్మను దూషించే స్థాయిలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఆయన మరి స్వస్థత కార్యాలు చేస్తున్న, అద్భుతాలు చేస్తున్న, బోధలు చేస్తున్న ఆ బోధలను తప్పుపట్టడం చూసాము. అంతకుముందు స్వస్థత కార్యాలు విశ్రాంతి దినం చేయలేదని ఆయన తృణీకరించడం చూసాం. కానీ ఇప్పుడైతే సాహసించి మరి ఆ ఎవరికి అతను నడిపించేటువంటి పరిశుద్ధాత్మకే వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటను బట్టి వారు దేవుడు క్షమింపలేనటువంటి పాపము చేసినటువంటి వారిగా మరి వాళ్ళు అటువంటి పాపములోనికి వాళ్ళు నెట్టివేయబడ్డారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అతనిలో ఉన్నటువంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆత్మను దూషించినటువంటి కారణాన్ని బట్టి ఆయనకి ఏమొచ్చింది? అత్యాగ్రహం వచ్చింది, కోపం వచ్చింది. ఎంతగా కోపం వచ్చింది అంటే మరి ఆయన పలికినటువంటి మాట చూస్తే 45వ వచనంలో, అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగునే ఈ దుష్టము తరము వారికి ఏం సంభవించబోతుంది? ఈ దుష్టతరము వారికి నరక శిక్ష. నరక శిక్ష ఈ దుష్టతరం వారికి సంభవించబోతుంది. ఎవరా దుష్టతరం? ఈ పరిసయ్యులు, శాస్త్రులైనటువంటి వారికి దేవుడు విధించబోతున్నటువంటి శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో ఇక్కడ తెలియజేస్తున్నాడు. కారణం ఏమిటి అంటే, వాళ్ళు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాట, క్షమాపణ పొందలేనటువంటి పాపము వాళ్ళు చేసి వాళ్ళు పలికినటువంటి మాటను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 43వ వచనానికి వద్దాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడే కాపురముండు. ఒక అపవిత్ర ఆత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత ఇక్కడ మనం 2 రకాలైనటువంటి వ్యక్తులను చూస్తున్నాం. ఒకళ్ళు దెయ్యము పట్టి ఆ దెయ్యము పట్టినటువంటి స్థితిలోంచి విడిపింపబడిన వారు.
మరొకళ్ళు పరిసయ్యులు, శాస్త్రులుగా ఉన్నటువంటి వారు. పరిసయ్యులు, శాస్త్రులైనటువంటి వారు మరి దెయ్యం పట్టినటువంటి వారిగా కనబట్టలేదు, కానీ వాళ్ళు ఎలాగున్నారో తెలుసా? దెయ్యాలుగానే ఉన్నారు. వాళ్ళు దెయ్యం పట్టితే విడిపించవచ్చు, కానీ దెయ్యానికి సర్పసంతానమా అని అంటున్నారంటే దెయ్యానికి దుష్టుని సంబంధం. సర్పసంతానం అంటే అర్థం ఏమిటి? సాతాను యొక్క పుత్రులారా, సాతానికి పుట్టినటువంటి వారులారా. దెయ్యం పడితే విడిపించవచ్చు, కానీ దెయ్యానికి పుడితే మాత్రం విడిపించడం కష్టం. ఇక్కడ వీళ్ళ పరిస్థితి అలాగున్నది. పరిసయ్యులుగా, శాస్త్రులుగా ఉన్నటువంటి వీళ్ళు ఒకప్పుడు వాక్యము ద్వారా మారుమనసు పొంది బాప్తిసం పొంది వారిలోనున్న దెయ్యాన్ని వెళ్ళగొట్టుకున్నారు. అందుకని అంటున్నారు 45వ వచనంలో, 43వ వచనంలో, అపవిత్రాత్మ ఒక మనిషిని వెదిరిపోయింది. ఆ దెయ్యం వెళ్ళిపోయింది. మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, ఆ దెయ్యం వారిని విడిచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి? ఆ దెయ్యం పోయిన తర్వాత ఏం చేయాలండి? దెయ్యము వారిలో ఉన్నప్పుడు ఏముంటాయి? మనిషిలో దెయ్యం ఉన్నప్పుడు ఏముంటది? గలతీ పత్రిక చూద్దాం. 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. దెయ్యము ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో ఉండేవేంటి? ఈ శరీర సంబంధమైన కార్యాలు. శరీర కార్యాలు మనిషిలో ఉంటాయి. అంటే దెయ్యము మనిషిలో ఉండేవి శరీర కార్యాలు. ఒకప్పుడు వీళ్ళు కూడా అలానే ఉన్నారు. మీరు కూడా అలానే ఉన్నారు. దేవుని వాక్యాన్ని బట్టి మారు మనసు పొంది మరి బాప్తిసం తీసుకున్న తర్వాత వారిలో ఉన్న దెయ్యం పోయింది. అంటే శరీర కార్యాలు పోయినాయి. శరీర కార్యాలు పోయిన తర్వాత ఏం చేయాలా? ఆ యొక్క హృదయాన్ని, అంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నాడు? హృదయంలో నుండే స్టార్ట్ అవుతాయి. ఈ శరీర కార్యాలన్నిటికీ స్థానం ఎక్కడ? హృదయం. ఆ హృదయంలో ఉన్నటువంటి ఈ శరీర కార్యాలన్నిటికీ కారణం ఏమిటంటే హృదయంలో దెయ్యం స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ఉండటం. దెయ్యం సుఖనివాసం చేయటం వలన, హృదయంలో దెయ్యం సుఖనివాసం చేయటం వలన, సాతాను సుఖనివాసం చేయటం వలన మనిషిలో శరీర కార్యాలు ఉంటాయి. ఇప్పుడు ఆ శరీర కార్యాలన్నీ పోయిన తర్వాత ఏం చేయాలి? దేవుని వాక్యము చేత నింపుకోవాలి. దేవుడి ఆత్మ చేత నింపుకోవాలి. హృదయాన్ని దేవుని వాక్యము చేత, దేవుడి ఆత్మ చేత నింపుకొని ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ దెయ్యము తిరిగి వచ్చి ఆ స్థలము నింపబడి ఉండట. ఆ స్థలం దేంతో నింపబడింది? పరిశుద్ధాత్మతో నింపబడింది. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటే అక్కడికి దెయ్యం రావడానికి స్థానం లేదు. రెండోది వాక్యము. వాక్యం ఏమిటి? ఆత్మ సంబంధమైన ఖడ్గం. ఈ ఆత్మ సంబంధమైన ఖడ్గం ఉన్న చోటకి దెయ్యం రాదు. ఈ ఆత్మ సంబంధమైన ఖడ్గాన్ని చూస్తే దెయ్యానికి భయం. ఆ వాక్యమాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకొని ఆ పరిశుద్ధాత్మ చేత మనము నింపబడితే అప్పుడు దెయ్యం తిరిగి వచ్చే అవకాశం లేదు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆ యొక్క శరీర కార్యాల నుంచి విడుదల పొందారు, కానీ తర్వాత ఏం చేయలేదు? వీళ్ళు హృదయాన్ని దేవుని వాక్యముతో నింపుకోలేదు. ఆ యొక్క హృదయాన్ని దేవుని ఆత్మ చేత నింపుకోలేదు. దేవుని ఆత్మ చేత నింపుకుంటే ఎటువంటి కార్యాలు ఉంటాయి? మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం. మారు మనసు బాప్తిసం పొందాము అంటే మనలో పోవాల్సినవి ఏమిటి? శరీర కార్యాలు పోవాలి. శరీర కార్యాలు పోయిన తర్వాత మనలో ఉండవలసింది ఏమిటి? ఆత్మ ఫలాలు ఉండాలి. ఏంటివి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. ఈ ఆత్మ ఫలాలుతో మన హృదయాన్ని నింపుకోవాలి. ఈ ఆత్మ ఫలాలతో నింపుకోకపోతే ఈ ఆత్మ ఫలాలు మనలోకి రావాలంటే మనలో ఏముండాలి? వాక్యం అనే విత్తనం ఉండాలి. ఆ వాక్యం అనే విత్తనము మొలకెత్తుతున్నప్పుడు ఆ వాక్యం అనే విత్తనము ద్వారా వచ్చేటువంటి ఫలాలే ఆత్మ ఫలాలు.
ఈ ఆత్మ ఫలాలు, వాక్యం అనేటువంటి విత్తనము మన హృదయాల్లో పెట్టుకుని, వాక్యం అనేటువంటి విత్తనాన్ని, వాక్యం అనేటువంటి ఆత్మఖడ్గాన్ని మనలో ఉంచుకొని, ఆ వాక్యం అనేటువంటి విత్తనాన్ని పరిశుద్ధాత్మ అనేటువంటి నీరు ద్వారా ఫలింప చేసినప్పుడు మనలో ఈ ఆత్మ సంబంధమైన ఫలాలు వస్తాయి. సాత్వికము, దీర్ఘశాంతము, దయాళత్వము, నమ్మకత్వము, ఆశా నిగ్రహము, ప్రేమ, ఈ ఆత్మ సంబంధమైన ఫలాలన్నీ మనలో వస్తాయి. ఈ ఆత్మ సంబంధమైన ఫలాలు మనలో రావట్లేదు అంటే మనలోనున్న విత్తనము మొలకెత్తటలేదు అని అర్థం. మనలోనున్న విత్తనం ఎప్పుడైతే ఫలించటలేదో అప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? ఏం జరిగిద్దో చూడండి 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు సాతాను ఎప్పుడైతే మనలో నుండి బయటికి వెళ్ళిపోయిందో, మన హృదయంలో నుండి బయటకు త్రోసివేయబడిందో అప్పుడు దానికి ఏం లేదు? విశ్రాంతి లేదు. విశ్రాంతి లేక విశ్రాంతి కోసం ఏం చేస్తుంది? నీరు లేని చోట్ల తిరుగుతుంటుంది. తిరిగి నీరు లేని చోట్ల ఎవరు ఉంటారు? మనుషులు ఉంటారు. మనుషుల్లో అన్ని చోట్లకు తిరుగుతుంది. తిరిగి తనకి ఎక్కడా కూడా విశ్రాంతి రావట్లేదు. ఎవరిలోకి వెళ్ళినా విశ్రాంతి లేదు. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. దేవుడితో మనముంటే, దేవుడి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మనకి విశ్రాంతి. సాతానికి విశ్రాంతి ఎప్పుడు వస్తుంది? మన హృదయాల్లో సాతానికి విశ్రాంతి ఉన్నట్టు. అంటే అంటే దెయ్యము నివసించే స్థానం ఏది? మన హృదయం. కానీ మనకి సాతాను, దెయ్యాలు కనబడేటువంటి ఎక్కడ అనగంటే మనం ఎక్కడ అనుకుంటాం? దెయ్యాలు ఎక్కడ ఉంటాయి? శ్మశానాల్లో ఉంటాయి అనుకుంటాం, బూత్ బంగ్లాల్లో ఉంటాయి అనుకుంటాం, చింత చెట్టు మీద ఉంది అనుకుంటాం, ఏమండి మర్రి చెట్ల మీద ఉన్నాయని అనుకుంటాం. కానీ దెయ్యం ఉండేది ఎక్కడ? బూత్ బంగ్లాల్లోనూ, లేకపోతే సమాధుల్లోనూ, శ్మశానాల్లోనూ, చచ్చిన శవాల్లోనూ, లేకపోతే మర్రి చెట్ల మీదలోనూ. చింత చెట్ల మీద దెయ్యాలు ఉండవు. ఎక్కడుంటాయి? మన హృదయాల్లో ఉంటాయి. దెయ్యానికి విశ్రాంతి ఎక్కడ దొరికింది అంటే మన హృదయాల్లో ఉన్నప్పుడే దొరుకుతుంది. మన హృదయాలలో దేవుని వాక్యము లేకపోతే, ఆత్మ సంబంధమైన ఫలాలు మన హృదయంలో నుంచి ఫలించకపోతే నివసించేది ఏదో తెలుసా? దెయ్యము మనలోనున్నప్పుడు మనలో ఏ కార్యాలు వస్తాయి? శరీర కార్యాలు వస్తాయి. వాళ్ళు ఒకప్పుడు ఆ శరీర కార్యాల చేత నడిపింపబడుతున్నారు. కానీ మారు మనసు పొంది, బాప్తిసం పొంది ఆ శరీర కార్యాలన్నిటిని విడిచిపెట్టారు. శరీర కార్యాలు విడిచిపెట్టారే కానీ తమ హృదయాలను దేవుని వాక్యము చేత నింపుకోలేదు. దేవుని వాక్యము చేత నింపుకోకపోవటాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? వారిలోనికి ఆ వెళ్ళిపోయినటువంటి దెయ్యము తిరిగి వచ్చింది. తిరిగి వచ్చినటువంటి ఆ హృదయము ఊడ్చి అమర్చి ఉంది, ఖాళీగా ఉంది. అప్పుడు ఏం చేసింది? ఈసారి అదే కాకుండా దానికంటే 7 చెడ్డ దెయ్యాలు, బలమైనటువంటిది, ఇది బలహీనమైంది, ఇంకా బలమైనటువంటి 7 చెడ్డ దెయ్యాలు. అబ్బా, దెయ్యాల్లో కూడా చెడ్డ దెయ్యాలు, ఇంకా బాగా చెడ్డ దెయ్యాలు. ఆ 7 చెడ్డ దెయ్యాలను తీసుకుని వచ్చి అది ప్లస్ 7 8 దెయ్యాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు ఏమవుతుందంట? వాని యొక్క మొదటి స్థితి, వాని యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదవుతుంది. మొదట లోకంలోనున్నప్పుడు ఉన్నటువంటి కార్యాల కంటే దేవునిలోనికి వచ్చి ఆ దెయ్యాన్ని తొలగించుకుని, ఆ తర్వాత మారుమనసు బాప్తిసం పొంది శరీర కార్యాలను విడిచిపెట్టి తర్వాత నింపుకొనవలసిన దానితో నింపుకొనవలసినటువంటి దేవుని వాక్యము చేత తన హృదయాన్ని నింపుకొనకపోతే ఆ దెయ్యము 7 దెయ్యాలను తీసుకుని వచ్చి లోపల ఉంటే అతని యొక్క పరిస్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదవుతుందని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఎందుకు ఈ మాటలు ఆయన చెప్తున్నారు అంటే, ఆయన ఎవరితో ఈ మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క జీవితం అలానే ఉంది. వాళ్ళు ఆ రీతిగానే దేవుని వాక్యం చేత తమ హృదయాలను నింపుకోవట్లేదు. మన హృదయాలు పరిశుద్ధాత్మక ఆలయాలు. ఆ పరిశుద్ధాత్మ చేత నింపుకొని మన హృదయాల్లో దేవుడి వాక్యాన్ని ఫలింప చేసుకోవటానికి ప్రయత్నం చేయకుండా దేవుని వాక్యము ఫలించటం ద్వారా వచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఫలములను వారు పొందకుండా, ఆత్మ సంబంధమైన ఫలములు వారిలో నుంచి రాకపోవటాన్ని బట్టి ఏం జరిగింది? సాతాను మరలా వచ్చి, దెయ్యము మరలా వచ్చి 7 దెయ్యాలను తీసుకుని వచ్చి తనతో పాటు ఆ ఇంట్లో కూర్చుండబెట్టి అతని యొక్క పరిస్థితిని మరి భయంకరమైనటువంటి స్థితిలోనికి తీసుకువెళుతోంది.
అటువంటి భయంకరమైనటువంటి స్థితిలోనికి తీసుకువెళ్ళటాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, అతని యొక్క కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డగా ఉంటుంది. అందుకని ఈ పరిసయ్యులైనటువంటి వారు వారి అటువంటి 7+1 8 దయ్యాల చేత నింపబడినటువంటి వారై ఉన్నారు కనుకనే వాళ్ళు మాట్లాడినటువంటి మాట ఎంత భయంకరమైనది అంటే, దేవుడు కూడా క్షమించలేనటువంటి భయంకరమైనటువంటి దూషణ వాటిలో మాట్లాడారు. ఒకసారి ఈ మాటల ద్వారా మనం ఆలోచించవలసింది ఏమిటి అంటే, ఆనాటి పరిసయ్యుల సంగతి పక్కన పెడదాం, శాస్త్రుల సంగతి పక్కన పెడదాం, ఈరోజు మన గురించి ఆలోచన చేద్దాం. ఇక్కడ 2 గుంపులు కనబడుతున్నాయి. మొదటిది స్వస్థపడిన వాడు, దెయ్యం నుంచి విడుదల పొందినవాడు. దెయ్యం నుంచి విడుదల పొందినవాడు, స్వస్థ పొందినవాడు అనగా ఎవరు అంటే, మారు మనసు పొంది బాప్తీసం పొందినవాడు. అంటే కొత్తగా మారు మనసు పొంది బాప్తీసం పొందినవాడు. ఈ కొత్తగా మారు మనసు పొంది బాప్తీసం పొందినటువంటి వాళ్ళు సహజంగానే ఏం చేస్తారు? లోక సంబంధమైనటువంటి కార్యాలు, శరీర కార్యాలను విడిచిపెడతారు. సినిమాలకు వెళ్ళటం, త్రాగటం, తినటం, తిరగటం ఇవన్నీ విడిచిపెడతారు. బుద్ధిగా ఉంటూ ఉంటారు. అంత మాత్రాన పరలోకానికి చేరతారని కానీ నిత్య జీవానికి వెళతారని గ్యారంటీ లేదు. కారణం ఏమిటి అంటే, వాళ్ళు శరీర కార్యాలను విడిచిపెట్టిన తర్వాత ఏం చేయాలి? ఆత్మ ఫలములను కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే ఏం జరిగిద్దని చెప్తున్నారు? మరలా వెళ్ళిపోయిన దెయ్యం వచ్చి కూర్చుంటది. ఇది ఒక హెచ్చరిక మనకి. శరీర కార్యాలను విడిచిపెట్టినంత మాత్రాన మనం పరిపూర్ణులు కాలేదు. సినిమా చూడకపోవటం వలన, తాగకుండా, తిరగకుండా, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకుండా, ఇలాగ పరిశుద్ధంగా ఉన్నంత మాత్రాన మనం పరిపూర్ణులు కాలేదు, పరలోక రాజ్యానికి వారసులు కాలేము. ఏం చేయాలా? పోయినటువంటి దెయ్యం తిరిగి మనలోకి రాకుండా, ఆ పోయినటువంటి దెయ్యం వచ్చి మనలో విశ్రాంతి పొందకుండా మన హృదయాన్ని ఏం చేయాలి? ఖాళీగా ఉంచకూడదు. దానిని వాక్యం చేత నింపుకోవాలి. వాక్యమైనటువంటి ఆత్మ ఖడ్గాన్ని లోపల పెట్టాలి. ఆ వాక్యమైనటువంటి ఆత్మ ఖడ్గము రాబోతున్నటువంటి దెయ్యంతో పోరాడుతుంది. అదే సమయంలో మనలో ఆత్మ ఫలములను కలగజేస్తుంది. ఆత్మ ఫలములు మనలో వస్తే మనం ఎలా ఉంటాం చెప్పండి? ప్రేమ చూపిస్తామా? కోపడుతుంటామా? ప్రేమ చూపిస్తుంటాం. పగ ఉండదు మనలో, ఈర్ష్య ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు. మన శత్రువు పడిపోయినప్పుడు ఆనందించేటువంటి స్వభావం ఉండదు. మన విరోధులను చూచి మనం ఆనందపడతాం, సంతోషపడతాం ఉండదు. వారి గురించి ప్రార్థించటం, శ్రమ వచ్చినా కష్టం వచ్చినా ఓర్చుకొనటం, దీర్ఘశాంతం అంటున్నాం కదా, ఓర్పు అంటున్నాం కదా. ఆశా నిగ్రహం, ప్రతిదానికి టెంప్ట్ అయిపోతాం, ప్రతిదానికి ఏది పడితే అది తినాలి, ఏది పడితే అది తాగాలని మనం నియంత్రించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి జీవితం మనకు ఉండదు. ఆశా నిగ్రహం ఉంటుంది. ప్రేమ, సంతోషం, ప్రతి సందర్భంలో కూడా సంతోషించగలుగుతాం, ఆనందించగలుగుతాం. దేన్ని బట్టి? దేవుని బట్టి. సంతోషము, సమాధానం దేవుని యొద్ద నుండి మనకి సమాధానం ఉంటుంది. సంతోషము, సమాధానము, నమ్మకత్వం, ప్రేమ, దయాళుత్వం, దీర్ఘశాంతం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఈ విశ్వాసం, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఫలాలు. ఈ ఆత్మ సంబంధమైన ఫలాలు మనలో ఉన్నాయా లేదా? లేదు అంటే మనలో మన హృదయము ఎలాగున్నది? ఖాళీగా ఉన్నది, ఊడ్చి ఉన్నది. మన హృదయం ఊడ్చి ఉంటే, ఖాళీగా ఉంటే, పోయినటువంటి దెయ్యం మరలా తిరిగి వచ్చి తనతో పాటు 7 చెడ్డ దెయ్యాలను తీసుకుని వచ్చి మన యొక్క హృదయాన్ని తన యొక్క నివాసముగా, ఇల్లుగా మార్చుకొని మనలను మరి భయంకరమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళి మన కడవరి స్థితి, మొదటి స్థితి కంటే మరు చెడ్డదయ్యేటువంటి పరిస్థితిలోనికి మనల్ని తీసుకువెళ్ళే అవకాశం ఉన్నది. కనుక మనం ఏం చేయాలి? మన హృదయాన్ని దేవుని వాక్యము చేత నింపుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యం అనేటువంటి విత్తనము మనలో మొలకెత్తడానికి కావలసినటువంటి పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ మనం కలిగి ఉండి నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడి వాక్యము మనలో ఫలించాలి అంటే దేవుని యొక్క ఆత్మ నింపుదల మనకు కావాలి. కాబట్టి ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంది. మనము ఫలించకుండా ఉంటే దెయ్యము మనలో నివాసం చేస్తుంది. అంటే దెయ్యానికి ఒక ఇల్లు ఉంది. ఆ దెయ్యం యొక్క ఇల్లు ఏమిటి అంటే, అది శ్మశానాలు కాదు, చింత చెట్లు కాదు, పాడుబడినటువంటి బూత్ బంగ్లాలు కాదు, మర్రి చెట్లు కాదు, మరేదో కాదు. దెయ్యం యొక్క ఇల్లు మన హృదయం. మనమే కావాలి దెయ్యానికి. చాలా మంది ఇది తెలియక ఇంట్లో దెయ్యం ఉందానికి ఇల్లు ఖాళీ చేసి వేరే చోటకి వెళ్తారు.
ఇండ్లు ఖాళీ చేసి వేరే చోటానికి వెళ్ళటం వల్ల దెయ్యం నిన్ను వదిలిపెట్టదు. దెయ్యం ఎక్కడ ఉందంటే నీలో ఉంది, నీ ఇంట్లో లేదు. దెయ్యం ఇంట్లో ఉండదు, ఒంట్లో ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఆ దెయ్యము మన ఒంటిలో ఉండకుండా, ఆ దెయ్యము మన హృదయంలో నివాసము చేయకుండా ఉండాలి అంటే దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని మన హృదయాల్లో ఉంచుకోవాలి. ఆ వాక్యం ఏం చేస్తుంది? మనకొక సర్వాంగ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ సర్వాంగ కవచము మనకున్నప్పుడు ఈ దుష్టుడు మనలోకి ప్రవేశించే అవకాశం ఉండదు, దుష్టుడు మనల్ని ముట్టేటువంటి అవకాశం ఉండదు. అలా దుష్టుడు మనల్ని ముట్టనప్పుడు మనము పాపము చెయ్యజాల. అలా పాపము చేయకుండా చేయజాలకుండా మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన హృదయాలను ఖాళీగా ఉంచుకోనకూడదు, దేవుని వాక్యము చేత నింపుకోవాలి. కానీ ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులైనటువంటి వారు మరి ఆ రీతిగా వారు ఉండలేదు కనుక వారి యొక్క హృదయాలను దేవుని వాక్యం చేత నింపుకొని ఆత్మ సంబంధమైన ఫలములు కలిగి ఉండటం కోసం వారు ప్రయాస పడలేదు కనుక వారిలో ఏమైంది? ఒక దెయ్యంతో పాటు 7 చెడ్డ దెయ్యాలు వచ్చినాయి. ఆ 7 చెడ్డ దెయ్యాలు కలిసి 7+1 8 దెయ్యాలు కూడా లోపల ఉండటం వలన వారు మాట్లాడిన మాట ఏమైపోయిందో చూడండి. ఎంతటి దూషణకరమైనటువంటి మాట అంటే వాడికి అన్నిటికీ కూడా క్షమాపణ పొందలేని పరిస్థితి. వారిలోనున్న దెయ్యాలకు ఎటువంటి నరక శిక్షను దేవుడు నిర్ణయించాడో అదే నరక శిక్షను వీళ్ళు కూడా పొందాల్సినటువంటి పరిస్థితి. వాస్తవంగా దేవుడు నరకాన్ని మనుషుల కోసం నిర్ణయించలేదు, కానీ అపవాదికి వారి అనుచరుల కోసం దేవుడు నరకాన్ని ఏర్పాటు చేస్తే అదే నరకములోనికి ఇప్పుడు ఎవరు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఆ బయల్జేబూలు వలన నడిపింపబడుతున్నారని దూషణకరమైన మాటలు పలికినటువంటి వీళ్ళు కూడా అదే నిత్య నరకాగ్యంలోనికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మారు మనసు పొంది బాప్తిసం పొంది మరి లోక సంబంధమైనటువంటి శరీర కార్యాలకు దూరంగా ఉండటం పరిపూర్ణులుగా అయినట్లు కాదు. అలాగ ఉండటం వల్ల పరలోకానికి వెళ్ళలేము. అలాగ ఉండటం వలన మనము మరి దేవుళ్ళు ఎక్కువ కాలం నిలబడలేము. మన దేవుల్లో నిలబడి అంతవరకు నిలిచి ఉండి ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. ఇది ఇరుకు మార్గం. ఆ పోరాటంలో విజయం సాధించాలంటే అనేకులు ప్రవేశింప చూతురు, కానీ అది వారి వలన కాదు. కాబట్టి ఆ ఇరుకు మార్గంలో మనం పోరాడుతూ ఆ పోరాటంలో విజయం సాధించి ఆ మార్గము గుండా పయనించి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మన హృదయాన్ని పరిశుద్ధాత్మకు స్థానముగా, పరిశుద్ధాత్మకు నిలయముగా మార్చుకొని వాక్యము చేత మన హృదయాన్ని నింపుకొని ఆ వాక్యము చేత మనం నడవాలి. వాక్యం చేత నడిచినప్పుడే ఆత్మఫలములు మనలోకి వస్తాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళత్వము ఇవన్నీ కూడా మనలోకి వస్తాయి. అవన్నీ మనలోకి వచ్చినప్పుడు మనము పరిపూర్ణం అవుతాం. అలా పరిపూర్ణముగా ఉంటున్నప్పుడు దుష్టుడు మనల్ని ముట్టలేడు, దుష్టుడు మన ద్వారా విశ్రాంతిని పొందలేడు, దుష్టుడు మనలో ప్రవేశించడానికి అవకాశం ఉండదు. అలా కాకపోతే ఊడ్చి అమర్చి ఉంటే శరీర కార్యాలన్నింటిని విడిచిపెట్టేశాను కాబట్టి, ఆదివారం చర్చికి వెళ్తున్నాను కాబట్టి అని అనుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తే, ప్రార్థన చేసుకుంటున్నాను కదా అని అనుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తే, వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి మనం ఇష్టపడకపోతే దుష్టుడు మరలా వచ్చి మనలో ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. కనుక భయము నెరిగి ఈ వాక్యమైనటువంటి అర్థములో దేవుడు చూపిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి భయము నొంది మనం ఏం చేయాలా? మన యొక్క హృదయాన్ని కాచుకోవాలి. మన హృదయాన్ని అన్నిటికంటే ముఖ్యముగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకని? నీ హృదయంలో నుండి జీవజలధారలు బయలుదేరును కనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకో. ఏ నిన్ను జాగ్రత్తగా ఉంచుకోమని చెప్తున్నాడో ఆ హృదయము మీదనే సాతాను దాడి చేస్తున్నాడు. ఆ హృదయాన్ని గురించి దేవుడు అంటున్న మాట ఏమిటి? హృదయం అన్నిటికంటే భయంకరమైన ఘోరమైన వ్యాధి కలది, దాన్ని బాగు చేయగలవాడు ఎవడు లేడు. బాగు చేయగలిగిన వాడు ఒక్కడే, ఆయనే బాగు చేయగలవాడు. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలు మన హృదయంలో ఉంచుకుంటే అది మనలను నిత్య నరకాగ్నికి వెళ్లకుండా మనలను కాపాడుతాయి, మన జీవితాలకు భద్రతను తీసుకుని వస్తాయి. కనుక ఆ వాక్యం చేత మన హృదయాలను నింపుకొని దుష్టుడు వచ్చి మనలో నివసించకుండా, మన హృదయాలలో నివాసము చేయకుండా మనల్ని మనం భద్రం చేసుకుందాం. అట్టి భాగ్యము మనందరము కలిగి